శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 50వ సర్గము. విభీషణుని జూచి ఇంద్రజిత్తుగా భావించి వానరులు పారిపోవుట, జాంబవంతుడు వారిని ఆపి ఊరటగొల్పుట, రామలక్ష్మణుల పరిస్థితిని జూచి విభీషణుడు విలపించుట, సుగ్రీవుడు అతనిని ఓదార్చుట, గరుత్మంతుని రాకతో రామలక్ష్మణులకు నాగపాశముల నుండి బంధ విముక్తి కలుగుట, పిదప మిగుల తేజోమూర్తియు మహాబలశాలియు అయిన సుగ్రీవుడు ఇది ఏమి, ఈ వానరసేన నీటిపైనున్న నావ పెనుగాలులకు వలె ఇట్లు పరిగెత్తుచున్నది అని అడిగెను. సుగ్రీవుని మాటలను వినిన పిమ్మట వాలిసుతుడైన అంగదుడు ఇట్లనెను. మహారాజా, మహాబలశాలులైన రామలక్ష్మణుల పరిస్థితిని నీవు చూచుటలేదా ఏమి? ఆ దశరథ కుమారులు ఇరువురును నాగాస్త్రములచే బంధింపబడి ఉన్నారు. ఆ మహాత్ములు రక్తసిక్త దేహములతో రణభూమిపై పడి ఉన్నారు. అనంతరము కపిరాజైన సుగ్రీవుడు తనకు పుత్రతుల్యుడైన అంగదునితో ఇట్లనెను. అకారణముగా ఈ వానరులు ఇట్లు పరిగెత్తి ఉండరు. ఇందులకు ఏదీని యొక్క భయకారణము ఉండియే యుండును. వీరు శిలలు, వృక్షములు మొదలగు ఆయుధములను వీడి విచారవదనులై భయపడి బిత్తర చూపులతో పరుగులు దీయుచున్నారు. వీరు ఒకరిని జూచి మరి ఒకరు ఏమాత్రమూ సిగ్గుపడుటలేదు. ఎవ్వరునూ ఒక్కసారి కూడా వెనుకకు తిరిగి చూచుటయే లేదు. ఒకరిని మరి ఒకరు లాగికొనిపోవుచున్నారు. ఎవరైనను క్రింద పడినచో వారిపై లంఘించుచూ భయభ్రాంతులై పరిగెత్తుచున్నారు. ఇంతలో వీరుడగు విభీషణుడు గదాపాణియై అచటికి వచ్చి సుగ్రీవుని రామలక్ష్మణులను చూచి నమస్కరించి వారికి జేజేలు పలికెను. అంతట సుగ్రీవుడు వానరులకు భయకారకుడైన విభీషణుని చూచి తన సమీపముననే యున్న భల్లూకరాజగు జాంబవంతునితో ఇట్లు నుడివెను. జాంబవంతా, ఇదిగో విభీషణుడు వచ్చినాడు. ఇతనిని జూచి ఇంద్రజిత్తునిగా భావించి మన వానర శ్రేష్ఠులందరూ భయపడి పారిపోవుచున్నారు. అట్లు భీతితో నలు దశలకును వేగముగా పారిపోవుచున్న ఈ వానర వీరులను అందరినీ ఆపి, ఈ వచ్చినవాడు విభీషణుడు ఇంద్రజిత్తు కాడు సుమా అని తెలుపుము. సుగ్రీవుడు ఇట్లు పలికిన పిమ్మట భల్లూకరాజైన జాంబవంతుడు పారిపోవుచున్న ఆ వానరులను ఆపి భయపడకుడు అని నుడివి వారికి నిబ్బరమును గూర్చెను. ఆ వానర వీరులందరూ జాంబవంతుని పలుకులను వినిన పిమ్మట విభీషణుని గుర్తించి భయరహితులై ఎట్టి తొట్టుపాటును లేక తిరిగి వచ్చిరి. అంతటా ధర్మాత్ముడైన విభీషణుడు శరములచే బంధింపబడి ఉన్న రామలక్ష్మణులను జూచి మిగుల వ్యధకులోనయ్యెను. పిదప అతడు తన తడిచేతితో ఆ ఇరువురి నేత్రములను తుడిచెను. శోకముతో మిక్కిలి కృంగిపోయిన వాడై ఏడ్చుచూ ఎంతయో విలపించెను. వీరు మిగుల బలపరాక్రమములు రణోత్సాహము గలవారు, యుద్ధమునకు వెనుదీయనివారు. వంచనతో యుద్ధము చేయనట్టి రాక్షసాధముల వలన ఈ మహాత్ములకు ఇట్టి అవస్థ వచ్చిపడినది. నా సోదరుని కుమారుడు పాపాత్ముడు అయిన ఇంద్రజిత్తు రాక్షసులకు సహజమైన దుర్బుద్ధితో కపట యుద్ధమునకు పాల్పడి ఈ సత్యపరాక్రములను వంచెను. వీరి శరీరములు బాణములచే తీవ్రముగా దెబ్బతినినవి. అందువలన ఇవి రక్తసిక్తములైనవి. నేలపై వ్రాలియున్న వీరు నిద్రించుచున్న వారి వలె ఒప్పుచూ ఒంటి నిండా బాణములు గుచ్చుకొనియుండుటచే శల్యక మృగముల వలె కన్పట్టుచుండిరి. ధర్మ విజయ కాంక్షతో అనగా ధర్మపక్షమున నిలుచుటకై ఈ మహాత్ముల పరాక్రమముపై విశ్వాసము ఉంచి వీరిని శరణుజొచ్చితిని. ఈ పురుషశ్రేష్ఠులు ఇద్దరునూ ప్రాణాపాయ స్థితిలో ఇచట నిద్రించుచున్న వారి మాదిరిగా పడియుండిరి. లంకారాజ్యముపై నేను పెట్టుకొనిన ఆశలు అడుగంటినవి. ఇట్టి ఆపదలు వచ్చి పడుట వలన నేను బ్రతికియుండియు మృతప్రాయుడనైతిని. అధర్మవర్తనుడైన రావణుడు నాకు పరమశత్రువు. ఏది ఏమైనను సీతాదేవిని శ్రీరామునకు అప్పగింపను అని అతడు చేసిన ప్రతిజ్ఞ నెరవేరునట్లున్నది. ఈ విధముగా అతడు సఫల మనోరథుడగునో ఏమో. మిగుల బలశాలి వానరులకు ప్రభువు అయిన సుగ్రీవుడు రామలక్ష్మణుల కొరకై ఎంతయో విలపించుచున్న విభీషణుని అక్కున చేర్చుకొని ఆయనతో ఇట్లు నుడివెను. ధర్మనిరతుడవైన విభీషణ, లంకారాజ్యాధికారము నీకు తప్పక దక్కగలదు. ఇందులకు సందేహము లేదు. రావణుడు అతని కుమారుడైన ఇంద్రజిత్తు పెట్టుకొనిన ఆశలు ఫలింపవు. ఇప్పటి వీరి అవస్థ ప్రాణాపాయకరమైనది కాదు.
వీరు త్వరలోనే మూర్ఛ నుండి తేరుకొని రణరంగమున రావణుని సపరివారముగా వధింపగలరు. రాక్షసుడైన విభీషణుని ఇట్లు ఓరడించిన పిమ్మట సుగ్రీవుడు తన ప్రక్కనేయున్న మామయగు సుషేనునితో ఇట్లు వచించెను. శత్రుసోదనులైన రామలక్ష్మణులు స్పృహలోనికి వచ్చిన పిమ్మట నీవు వానరయోధులతో కూడి ఈ అన్నదమ్ములిద్దరినీ కిష్కింధకు తీసుకుని వెళ్ళుము. నేను ఒక్కడనే రావణుని అతని సుతులను పరివారములను హతమార్చెదను. ఇంద్రుడు తాను కోల్పోయిన రాజ్యలక్ష్మిని దైత్యుల నుండి మరల తీసుకువచ్చినట్లుగా నేను ఆ సీతాసాధ్విని తీసుకొని వత్తును. వానరప్రభు అయిన సుగ్రీవుని వచనములను వినిన పిదప సుషేనుడు ఈ విధముగా పలికెను. దేవాసురుల మధ్య జరిగిన దారుణమైన మహాయుద్ధమును నేను ఎరుగుదును. దేవతలు శస్త్రములను ప్రయోగించుటలో సమర్థులే అయినను శరప్రయోగములతో శత్రువులను దెబ్బకొట్టుటలో ఆరితేరిన దానవులు అదృశ్యులుగా నుండి మాయతో కప్పివేసి వారిని పెక్కుమార్లు హతమనర్చిరి. ఆ సంగ్రామములయందు అస్త్రశస్త్రముల తాకిడికి దేవతలలో కొందరు తీవ్రముగా దెబ్బతినిరి, కొందరు స్పృహను కోల్పోయిరి, మరికొందరు అసూల బాసిరి. అప్పుడు బృహస్పతి మృత సంజీవిని మొదలగు విద్యలతోడను మంత్రపూతములైన సంజీవకరణి మున్నగు ఓషధులతోడను వారికి చికిత్స చేసెను. సంపాతి పనసుడు మొదలగు వానరయోధులు ఆ ఓషధములను త్వరగా తీసుకుని వచ్చుటకై వాయువేగముతో క్షీరసాగరమునకు వెళ్ళవలెను. పర్వతములయందు లభించడి ఆ మహౌషధులను ఆ పనసాదులు గుర్తింపగలరు. వాటిలో దివ్యములైన సంజీవకరణి విశల్యకరణి బ్రహ్మదేవుడు నిర్మించెను. అమృతము కొరకై దేవాసురులు మధించిన క్షీరసాగర తీరమున చంద్రగిరి ద్రోణాద్రి అను పర్వతములు గలవు. దేవతలు ఆ పరమౌషధులను ఆ కొండలయందు ఉంచిరి. ఆ దివ్యౌషధులు ఆ పర్వతములపై లభింపగలవు. మహారాజా సుగ్రీవా, వాయుసుతుడైన మన హనుమంతుడు అచటికి వెళ్ళి ఓషధులను తీసుకుని రాగలడు. ఇంతలో గొప్పగా వాయువులు వీచెను. వాటి ధాటికి మెరుపులతో కూడిన మేఘములు చెల్లా చెదురుగా కదలి ఆకాశమునందంతటను వ్యాపించెను. సాగరమునందలి జలములు అల్లకల్లోలములయ్యేను. పర్వతములు భూమండలము కంపింపసాగెను. గరుత్మంతుని రెక్కల మహావేగమునకు అనగా తీవ్రమైన గాలులకు ఆ ద్వీపమునందలి సమస్త వృక్షములు కొమ్మలు విరిగి వేళ్లతో సహా పెల్లగిలి లంకా సమీపమున గల లవణ సముద్రములో పడిపోయెను. లంకాద్వీపమునందు జీవించుచున్న భీకరములైన కాయములు గల మహాసర్పములు భయముతో వణకిపోయినవి. జలజంతువులన్నీయును తత్తరపాటుతో సముద్రమున మధ్యభాగమునకు చేరెను. అనంతరము ఒక్క క్షణకాలములో అచటికి విచ్చేసిన మహాబలశాలియు వినతాసుతుడును అయిన గరుత్మంతుని వానరులందరూ చూచిరి. ఆ మహాత్ముడు అగ్నివలే తేజరిల్లుచుండెను. మిగుల బలశాలులు సత్పురుషులు అయిన రామలక్ష్మణులను అస్త్రరూపములలో బంధించిన సర్పములు అనగా నాగాస్త్రములు అన్నీయును ఆ గరుత్మంతుని రాకను గమనించి ఆయన రెక్కల వాయువేగమునకు భీతిల్లి పరుగులు తీసెను. అంతట గరుత్మంతుడు రామలక్ష్మణులను దర్శించి జేజేలు పలుకుచూ వారిని అభినందించెను. ఇంకనూ అతడు చంద్రకాంతుల వలె ఆహ్లాదకరములైన వారి ముఖములను తన చేతులతో నిమిరెను. వైనతేయుడు స్పృశించినంతనే వారి దేహములపై గల గాయములు మటుమాయమయ్యెను. మరుక్షణములోనే వారి శరీరములు నునుపుగా మారి చక్కని కాంతులతో విరాజిల్లినవి. వారి తేజస్సులు బలపరాక్రమములు కాంతులు అద్భుత కార్యములను నిర్వహింపగల ఉత్సాహము దివ్య గుణములు దృష్టిశక్తి సూక్ష్మబుద్ధి పరిజ్ఞానము వేగము జ్ఞాపకశక్తి రెట్టింపయ్యెను. అంతట గరుత్మంతుడు ఇంద్రునితో సమానమగు మహాపరాక్రమశాలులైన రామలక్ష్మణులను లేవనెత్తి వారిని తన హక్కున చేర్చుకొనెను. అందులకు వారెంతయో సంతసించిరి. పిదప రాముడు ప్రసన్నవదనుడై ఆ వైనతేయునితో ఇట్లు నుడివెను. మహాత్మా, నీ అనుగ్రహముచే ఇంద్రజిత్తు వలన కలిగిన మహాప్రమాదము నుండి మేము ఇరువురము బయటపడితిమి. మేము మునుపటివలే జపసత్వములను పొందితిమి. నిన్ను జూచిన పిమ్మట మా తండ్రి అయిన దశరథ మహారాజును తాత అయిన అజమహారాజును చూచినంత సంతోషముతో నా హృదయము పొంగిపోయినది. నీ రూపము అపూర్వముగానున్నది. నీవు ధరించిన పూలమాలలు నీ తనువుపైన అనులేపితములైన గంధములు
దివ్యములైనవి. నిర్మలములైన వస్త్రములను దివ్యములైన ఆభరణములను ధరించియుంటివి. ఇంతకును పూజ్యుడవైన నీవెవరు? అంతటా మిగుల తేజస్వియు మహాబలశాలియు వినతాసుతుడును అయిన ఆ గరుత్మంతుడు అనగా పక్షిరాజు శ్రీరాముని పలుకులకు ఎంతయో సంతృప్తుడై హర్షముతో నిండిన చూపులతో ఇట్లనెను. కాకుస్థవంశజా శ్రీరామా, నేను నీ ప్రియమిత్రుడను, నీకు బహిప్రాణమును. నా పేరు గరుత్మంతుడు. మీ ఇరువురిని ఆదుకునుటకై ఇచ్చటికి వచ్చి తిని. క్రూరకర్ముడైన ఇంద్రజిత్తు తన మాయాశక్తిచే ఏర్పరిచిన ఈ నాగాస్త్రబంధము మిక్కిలి దారుణమైనది. ఈ శరబంధముల నుండి మిమ్ము విడిపించుటకు మహావీరులైన అసురులకు గాని మిగుల బలవంతులైన దానవులకు గాని కడకు ఇంద్రాది దేవతలకు గాని శక్తి చాలదు. కద్రువకుమారులైన నాగులు రాక్షసుడైన ఇంద్రజిత్తు యొక్క మాయాప్రభావముచే శరములై మిమ్ములను బంధించినవి. ఈ మహాసర్పముల యొక్క కోరలు తీవ్రములైనవి, విషపూరితములైనవి. సత్యపరాక్రముడవైన రామా, నీవు మిగుల ధర్మజ్ఞుడవు. నీవును నీ సోదరుడైన లక్ష్మణుడును యుద్ధరంగమున శత్రువులను తునుమాడుటలో దిట్టలు. మీరిరువురును అదృష్టవంతులు. అందువలననే ఈ తీవ్ర బంధముల నుండి విముక్తులైతిరి. నాగాస్త్రములచే బంధితులైన మీ వృత్తాంతమును వినినంతనే మీపై గల భక్తి విశ్వాసములను బట్టియు స్నేహధర్మమును అనుసరించియు వాయువేగముతో త్వరత్వరగా ఇక్కడికి వచ్చి తిని మిగుల ఘోరములైన ఈ అస్త్రబంధముల నుండి మిమ్ములను విడిపించి తిని. ఇక మీదట మీరిరువురును అనుక్షణము జాగరూకులై ఉండుడు. కథనరంగమునందు కపట యుద్ధమునకు పాల్పడుట రాక్షసులందరికీ సహజ లక్షణము. నిర్మల స్వభావులైన మీ వంటి వీరులకు సరళవర్తనమే అనగా రుజుమార్గమే మహాబలము. అందువలన యుద్ధభూమియందు ఆ రాక్షసులను మీరు ఎన్నడూనూ నమ్మరాదు. ఈ సంఘటనను బట్టి ఆ రాక్షసులు సర్వదా కుటిలురని గ్రహింపవచ్చును. మిగుల బలశాలి అయిన గరుత్మంతుడు ఇట్లు పలికిన పిమ్మట మిక్కిలి స్నేహభావముతో శ్రీరాముని తన హృదయమునకు హత్తుకొని సెలవు తీసుకొనుటకు సిద్ధమై ఇట్లు పలికెను. ధర్మజ్ఞుడవైన మిత్రమా శ్రీరామా, నీవు శత్రువులపై కూడా ప్రేమను అనగా కనికరమును చూపెడివాడవు. నా నివాస స్థానమునకు వెళ్ళుటకై నన్ను అనుమతింప ప్రార్థన. రఘురామా, నేను నీకు ఏ విధముగా మిత్రుడను అను విషయమును గురించి ఎరుంగుటకై ప్రస్తుతము నీవు కుతూహలపడవలదు. నీవు రాక్షసులతోడి యుద్ధమున సఫలుడవైన పిమ్మట ఆ విషయము నీకే బోధపడగలదు. సముద్ర తరంగముల వంటి నీ బాణ పరంపరతో లంకనంతయును పూర్తిగా ముంచివేయగలవు. బాలురు, స్త్రీలు, వృద్ధులు మాత్రము సురక్షితులుగా ఉందురు. బద్ధశత్రువైన రావణుని వధించి నీవు తప్పక సీతాదేవిని పొందగలవు. శీఘ్రముగా సాగిపోగల సుపర్ణుడు ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముని సురక్షితుని గావించి ఆ వానరయోధుల సమక్షమున ఆ స్వామికి ప్రదక్షిణమునర్చెను. అనంతరము మిక్కిలి పరాక్రమశాలియగు ఆ వైనతేయుడు రఘువరుని అక్కున చేర్చుకొని ఆ స్వామి అనుమతితో ఆకాశమున వాయు వేగమున వెళ్ళిపోయెను. అంతట వానరయోధులెల్లరునూ బంధ విముక్తులై క్షేమముగానున్న ఆ రఘువీరులను గాంచి సింహనాదములను గావించుచూ వాలములను అటునిటు చెలింపజేసిరి. సంతోషముతో పొంగిపోవుచున్న ఆ కపివరులు ఢంకాలను మ్రోగించిరి, మృదంగనాదములను గావించిరి, శంఖములను పూరించిరి, ఎప్పటివలే గర్జనలు చేసిరి. ఆ వానరోత్తములు విజృంభించి పదే పదే భుజములను చరచుచూ వివిధములగు వేల కొలది వృక్షములను పెకలించి వాటిని చేతబట్టి నిలిచిరి. ఆ కపిశ్రేష్ఠులు మహానాదములననర్చుచూ రాక్షసులను భయపెట్టసాగిరి. వారు యుద్ధకాంక్షతో లంకానగర ద్వారముల కడకు చేరిరి. ఆ వానరయోధుల యొక్క భయంకర గర్జనలకు దిక్కులు పిక్కటిల్లెను. ఆ ధ్వనులు గ్రీష్మాంతమున అర్ధరాత్రి వేళలలో మేఘ గర్జనల వలె భయంకరముగా తోచెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 50వ సర్గము.